హాయ్ నేస్తమా, నేస్తమా లాగ్స్కి స్వాగతం. మనిషి ఒకటి తలుస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అంటారు మన స్వామి వివేకానంద గారు. నేను దేవుణ్ణి బలం కోసం అడిగా, కానీ దేవుడు కష్టాలను ఇచ్చాడు. నేను దేవుణ్ణి తెలివిని బలంను ఇవ్వమని అడిగా, పరిష్కరించు అనే చిక్కు ప్రశ్నలను జీవితంలోకి పంపాడు. దేవుణ్ణి సంతోషాలను ఇవ్వమని అడిగా, కష్టాలతో సతమతమవుతున్న మనసులను చూపించాడు. నేను దేవుణ్ణి ధనం ఇవ్వమని అడిగా, కష్టపడి బ్రతకమని సలహా ఇచ్చాడు. దేవుణ్ణి సహాయం కోసం అడిగా, దేవుడు కష్టపడి పనిచేసే అవకాశాలను పుట్టించాడు. దేవుణ్ణి జీవితంలో శాంతి ఇవ్వమని అడిగా, ఇతరులకు ఎలా అండగా ఉండాలో చూపించాడు. దేవుణ్ణి వివేకానందుడు ఇలా అడిగాడు, నేను అడిగింది ఇవ్వమంటే నీకు నచ్చింది ఇస్తున్నావేంటి స్వామి అని. అప్పుడు ఆయన ఇలా బదులిచ్చాడు, నీకు కావాల్సింది ఇవ్వను, నీకు ఏది అవసరమో అదే ఇస్తాను అని. కొన్నిసార్లు జీవితంలో మనం తడబడినప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటాం. నాకే ఇన్ని కష్టాలు ఎందుకని. ఎప్పుడు ఏమివ్వాలో ఈ మనిషికి, ఆ దేవునికి తెలుసు. కొన్నిసార్లు జీవితంలో మనం తడబడినప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటాం, నాకే ఇన్ని కష్టాలు ఎందుకని. మనిషికి ఎప్పుడు ఏమివ్వాలో ఆ దేవునికి తెలుసు కాబోలు. అలా అని దేవుని చేతిలో మనం కీడు బొమ్మల లాంటి వాళ్ళం కాదు. దేవుడు ఒక తండ్రి లాంటి వాడు. కొడుకుకు కూతురుకు ఎప్పుడు ఎంత ఏమివ్వాలో తెలుసు అని నా అభిప్రాయం.